ఈ ఫోటోగ్రాఫ్ తయారైంది గమనించకుండా ఇవాళ సర్వీస్ ట్యాక్స్ అధికారులు వచ్చి 2001లో మీరు ఫోటోగ్రఫీ యాక్ట్ లో చేరారు. మీరు 2001 నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలని 3 సంవత్సరాలు కూడా మీరు పన్ను కట్టాలి, అదే వడ్డీలో కట్టాలంట. అసలు వసూలు చేయని పన్ను వడ్డీలో కట్టమంటే ఎక్కడికి తెచ్చుకుంటాం? వసూలు చేయమని మీరు ఖచ్చితంగా ప్రతి ఫోటోగ్రాఫర్కి ఇలా వసూలు చేయాలి, ఇలా అడగాలని చెప్పి భారతీయ ప్రతి పల్లెల్లో ఉన్న ప్రతి గ్రామంలో ఫోటోగ్రాఫర్కి కూడా మీరు మీటింగ్లు పెట్టి మీరు అవగాహన సదస్సులు పెట్టి ఒక పుస్తకం వేసి ఆ ఫోటోగ్రాఫర్ ఇచ్చి రసీదు తీసుకోవాల్సిన బాధ్యత ఈ సర్వీస్ ట్యాక్స్ అధికారులు. కేవలం జిల్లాలో ఉండే నాయకులు ఒక పట్టణంలో ఉన్న నాయకులు కేవలం ఎదురు చెప్పేసి దాని ద్వారా మీరు ట్యాక్స్ కట్టేమంటే ఆ నాయకులు మొత్తం పెట్టి కట్టి చేస్తారని కూడా చాలా ఇవాళ ఓ 100 రూపాయలు అప్పు తీసుకున్నామంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఓ నోట్ల మీద సంతకాలు పెట్టుకుంటూ ఎన్నో డ్యూటీలు పెడుతున్నారే. కనీసం మనం ఏమీ తెలియకుండా ఏ అంశంలో కట్టాలి, ఎంత కట్టాలి, ఎలా కట్టాలి, ఎవరికి కట్టాలి, ఎందుకు కట్టాలని కూడా పూర్తిగా ప్రతి పల్లెలో గ్రామంలో ఫోటోగ్రాఫర్ కూడా తెలియజేసిన బాధ్యత ఈ సర్వీస్ ట్యాక్స్ అంటారు. కారణం వాళ్ళు ఎందుకు తెలియజేస్తారంటే ఈ చట్టం చేసే ప్రభుత్వం ఈ సర్వీస్ ట్యాక్స్ సపరేట్ గా ఒక అధికారిని కానీ ఒక గదిని కానీ ఒక ఆఫీస్ కానీ ఇవ్వాలి. బహుశా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒక 10-12 సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళు వాళ్ళు తెలిసే వీడియో జిల్లాలో కొంత వీడియో జిల్లాలో ఇస్తున్న పెళ్లి పట్టుకు సీరియస్ తీసుకెళ్ళిపోయావు. నేను నేరం కస్టమ్స్ స్మగ్లింగ్ చేసావు, విదేశీ వస్తువులు వాడుతున్నావు, నువ్వు నేరస్తులు అని చెప్పావు. అప్పట్లోనే మన ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా ఐక్యంగా ఉండి మేధావులు కేజీ మీద ఉన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా చేసి ఒక ఫోటోగ్రాఫర్ వీడియో తప్పు కాదు, ఇది నేరం కాదని చెప్పేసి పర్మిషన్ చేసుకుని ఇదే గుంటూరు ఇదే పట్టణంలో ఉన్న కమిషనర్ దగ్గర పర్మిషన్ చేసుకుని వాళ్ళ వ్యాపారం నాకు వర్తించుకోవడం జరిగింది. కారణం అప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితి ప్రతిదీ కూడా ఈ అధికారులు చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ కస్టమర్స్ ఉన్న ఈ ఆఫీసర్ తీసుకెళ్ళి ఈ సర్వీస్ ట్యాక్స్ తగ్గించారు. ఈ సర్వీస్ ట్యాక్స్ కట్టామంటే కట్టాలి, ఇచ్చామంటే మీరు ఇచ్చారని చెప్పుకోవడం. దానికి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆ చట్టాలు సవరించుకుంటూ కొత్త కొత్త రూల్స్ పెట్టుకుంటూ కొత్త కొత్త వడ్డీలు పెట్టుకుంటూ కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఏంటంటే లా పుస్తకాలు తయారు చేసుకుంటారు. ఇవాళ మీరు వెళ్ళి మీరు సర్వీస్ ట్యాక్స్ కట్టేస్తారండి నాకు పలానా నమ్ముడు చూడాలంటే రాబాబులు కట్టేమని చెప్పారు. ఎమ్మడో ఒప్పుకోడు కట్టి ఓపెన్ చేసి ఈ సర్వీస్ ట్యాక్స్ కూడుకులు లెక్కలో బ్రాకెట్ గడులాగా ఈ కథం ఇవన్నీ చేస్తూ చెప్పాలి. ఈ చట్టాలు వాళ్ళకే పూర్తి ఇవ్వండి. ఎందుకంటే 2001లో 1990లో ప్రారంభమైన సర్వీస్ ట్యాక్స్ ₹1 కోటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఈ 2003-2004 వచ్చేకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఈ సర్వీస్ ట్యాక్స్ నుంచి ఒక ఏడాదికి మొత్తం 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఇలా భారతదేశం మొత్తానికి రాష్ట్రానికి మొత్తం అట్లా ఇలా ప్రతిరోజు ప్రతి 6 నెలలకి ప్రతి 3 నెలలకి ఈ సర్వీస్ ట్యాక్స్ వస్తున్న ఆదాయం పెరిగిపోతుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ నాయకులు కానీ ఈ సర్వీస్ ట్యాక్స్ అధికారులు విశేషంగా అధికారించి మీరు ఎలాగైనా వసూలు చేయండి, మీరు ఈ చట్టం ఉపయోగించండి, ఈ అధికారం ఉపయోగించి చెప్పేసి ఇచ్చేస్తున్నారు. తప్పులు ప్రభుత్వ ఆదాయాన్ని మేము గడిపడతాం, ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తాం, మేము భారతీయ వాహనం ప్రభుత్వాన్ని మీకు సమయం కానీ లేని వాళ్ళ దగ్గర మీరు పిండితే వస్తుంది, ఉన్న వాళ్ళ దగ్గర మీరు పిండితే బాగుంటుంది. వాళ్ళు కట్టరు. ఈ బదిలో ఉన్న ఎన్నో వ్యవస్థ ఎన్నో శాఖలు సినీ స్టూడియోలు, సినీ కళాకారులు, ఫ్లోరెన్సిక్ కళాకారులు, ఏరియల్ ఫోటోగ్రఫీ, లేజర్ ఫోటోగ్రఫీ, మైక్రో ఫోటోగ్రఫీ, మార్నింగ్ ఫోటోగ్రఫీ, స్టిల్ ఫోటోగ్రఫీ, ఇలా ఎన్నో రకాలు ఇన్ని చట్టాలు చేసిన ఈ ప్రభుత్వం ఈ ఫోటోగ్రఫీ 2001లో చూస్తే మరి ఫోటోగ్రఫీ అప్పుడే అలాగే స్టిల్ ఫోటోగ్రఫీలో ఈ బోర్డులు పెట్టకుండా మనం చేసుకునే మన అవుతారు ఉన్నది ఫోటోగ్రఫీకి వినాయకుడు బాగా ఇవాళ ధైర్యంగా మీరు అంతా గుండెలు వేసుకుని చెప్పండి. ఖచ్చితంగా ఈ చేతుల్లో 2 పెళ్లి తీయాలని చెప్పి ఏ ఫోటోగ్రఫీ వాళ్ళు చెప్పకుండా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ చదువు కంపల్సరీగా ఉంటే అవుటర్ ఫోటోగ్రాఫర్ 4 పెళ్లి తీశారండి. ఇవాళ ఈ చదువులోనే ఆ చివర ఒకటూడే ఉంది, ఈ చివరి ఒకటూడే ఉంటే ఖచ్చితంగా ఆ చివర మనో షాపు ఈ చివర మనో షాపు ఉంటే మధ్య కూడా అవుటర్ ఫోటోగ్రాఫర్ ఉంటారు, ఈ సంఖ్య అవుటర్ ఫోటోగ్రాఫర్ ఉంటారు. బతకడం తప్పుగా, బతకడానికి దారి ఎత్తుకోవడం తప్పుగా. కానీ అలా బతుకుతున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు కూడా అందరితో కలిసి అసోసియేషన్ నుంచి దాదాపు ఇయ్యాలి. కానీ ఈ బయట ఉన్న అవుటర్ ఫోటోగ్రాఫ్స్ కానీ ఫ్రీలాన్స్ అమేచర్ ఫోటోగ్రాఫ్స్ కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పెట్టుబడులు కానీ అద్దెలు కానీ ఒక కరెంట్ బిల్లు కానీ ఒక ఫోన్ బిల్లు కానీ ఒక వర్కర్ ఛార్జీ కానీ ఏమి చేయడం వల్ల వాళ్ళు మాకుంటే మాకు వచ్చిందే కావాలని చెప్పేసి ఎగతాళిపోయి వ్యాపారం చేయడం వల్ల ఎలాంటి ఫోటో స్టూడియో వల్ల మనుగడగా ప్రశ్నాత్మకం అవుతుంది. ఇది చాలా తప్పుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్ మీరు కాదు. కానీ
ఈ దీనికి పరిష్కారం. అలాగే ఈరోజు సర్వీస్ ట్యాక్స్ పరిధిలో మేము రావాలనుకుంటున్నా ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న వర్గాలు కానీ మీరు నమ్ముకుంటే మీ గ్రామ వీటి మీద రావలే. కారణం ఈనాడు రోజున్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రతి క్షణం కూడా ప్రజల నుంచి ఏ రకంగా రూపాయలు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా మీతో మాట్లాడుతున్న రేపు 7 వెళ్ళేసరికి ఖచ్చితంగా మీకు కూడా సర్వీస్ ట్యాక్స్ కష్టంగా చెప్పుకున్నా ఇందులో ఆశ్చర్యం లేదు, అనుమానం పడకల. కానీ ఈ సర్వీస్ ట్యాక్స్ చూడే వాళ్ళకి కౌంటర్ లేదనుకుని మీరు తప్పు తీసు లేకపోతే ఉన్న అసోసియేట్లు కానీ ఉన్న మాధవరావు గారు లేదా సాంబశివరావు గారు కానీ వాళ్ళ నుంచి మాకు మేము వసూలు చేసుకున్నాం. అది చాలా తక్కువ విధానం. అలా వాళ్ళు ఖచ్చితంగానే ఖండిస్తున్నాను. రాష్ట్ర యావత్తు కూడా ఫోటోగ్రాఫర్ అంతా కూడా ఒక మాట మీద ఉండి ఒక దాని మీద ఉండి ఒక దానిలో ఉంటేనే మనం ఏ సమస్యగా పరిష్కరించుకోగలుగుతాం. ఫోటోగ్రాఫర్ గా మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. నాయకుడు అన్నవాడు ఎక్కడి నుంచి రాడు, సమస్య నుంచి నాయకుడు వస్తాడు. ఆ సమస్య మీద పోరాడగలిగినప్పుడు మీ అందరూ సహకారం అంటే మేము పోరాడగలుగుతాం. భారతదేశంలో ఫోటోగ్రాఫర్లు కూడా ఒక గంట మీద ఇవాళ 50 సమయం వచ్చింది. మీకు మాట చెప్తుంది లేదు. ఏ రోజు సాధారణ రీతిగా ఒక సాధారణ ఫోటోగ్రాఫర్గా 5 నెలల క్రితం ఈ ఉద్యమం మొదలు పెడితే ఈవేళ ఇన్ని జిల్లాలు మా చుట్టూ కలిసాయి. ఈవేళ కేవలం 7 టౌన్ వైస్ ప్రెసిడెంట్ గా లేదు, ఇవాళ పశ్చిమ సెక్రటరీగా రాష్ట్ర స్థాయి కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్నారంటే అది నా గొప్ప నాది కాదు. నా మీద నమ్మకంతో మీ అందరికీ పాల్గొనడం వల్లే ఈ సమస్య కోసం మేము తిరిగి అందులో భాగంగానే ఇవాళ మీకు ఖచ్చితంగా గుర్తుండే గవర్నమెంట్ చెప్తున్నాను. రాష్ట్ర స్థాయిలో ఢిల్లీలో మన ఫోటో స్టూడియోలు మొదలైంది. వాళ్ళు ఎందుకు కొంచెం గడుస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అల్లకల్లో అయిపోతుంది. అసలు ఏం చేస్తుంది ఏపీలో చెప్పేసి ఢిల్లీ నుంచి ఫుల్ ప్రకటిస్తున్నారు. వాళ్ళ దగ్గర రికార్డ్ స్టేట్మెంట్ తీసుకోండి, వాళ్ళ యూనియన్ దగ్గర రికార్డ్ స్టేట్మెంట్ తీసుకోండి. మాకేం పర్వాలేదు, మేమేం దాడి చేయలేదు, మేమేం బ్యాన్ చేయలేదని చెప్పేసి అధికారులు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బలం చేస్తే నువ్వు మా మీద ఏ కేసులో పెట్టుకో, మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళి ఎస్పీ చెప్తావు, డిఎస్పీ చెప్తావు, లోపల చెప్పే కానీ లెటర్ రాసి సంతకం చెప్పి నేను గంట సేపు బతిమాలను కూడా సంతకం పెట్టలేదు. ఎంత మీకు ఎందుకు చెప్తా అంటే ఏ ఒక్కరం భయపడుకుని ఉండిపోతే రాష్ట్ర యావత్తు వెళ్ళిపోయినట్టే. మీ అందరి కోసం అన్ని నిద్రాహాలు మార్పుని మా వ్యాపారాలు మార్పుని ఇన్ని జిల్లాల ప్రతినిధులు కేవలం సర్వీస్ ట్యాక్స్ వెళ్ళిపోతుంది. ఈ సర్వీస్ ట్యాక్స్ ఇచ్చి ఈ ఫోటో స్టూడియోని వినాయించాలి, ఫోటోగ్రాఫర్లు ఆడుకుంటే మన మనోరక్షగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ అక్కడ పెడుతున్న మా అందరికీ కూడా మీ అందరూ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ చాలా ముందు ఆశిస్తూ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ ఐక్యత, రాష్ట్ర ఫోటోగ్రాఫర్ ఐక్యత, రాష్ట్ర ఫోటోగ్రాఫర్ ఐక్యత, గుంటూరు ఫోటోగ్రాఫర్ ఐక్యత, గుంటూరు ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటో స్టూడియో సర్వీస్ ట్యాక్స్ ఉంది, ఫోటో స్టూడియో సర్వీస్ ట్యాక్స్ ఉంది, ఫోటో స్టూడియో సర్వీస్ ట్యాక్స్ ఉంది, ఫోటో స్టూడియో సర్వీస్ ట్యాక్స్ ఉంది. థ్యాంక్ యూ. వారి మాటలతో మనల్ని ఎంత ఆనందం వచ్చేసారో మనం కనులారా చూసాము, చెవులారా విన్నాము. ఏ విధంగా గౌరవించాలి, చిన్నవారు ఏ విధంగా పాటించాలి, మనమందరం ఏ విధంగా కలిసి మెలగాలి అనేది కూడా వారు సభా సముఖంగా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా తెలియజేస్తున్నట్టే ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా వారు చెప్పినటువంటి మాటలను సూచన తప్పకుండా పాటించాలని మరి ఒక్కసారి వారికి జిల్లా కూడా శక్తి తప్పన సభా సముఖంగా భక్తులుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలో వచ్చిన సందేహాన్ని వేదికగా అలంకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఒక్కసారి మన యొక్క చేతులు మన లేకపోతే కానీ ఒక్కసారి ప్రతి ఒక్కరు మతాలను అమలు చేస్తున్నాం. అదేవిధంగా రైల్వే మన మధ్యలో వచ్చిన ఈ సర్వీస్ ట్యాక్స్ వల్ల మనందరం ఎక్కడెక్కడ వచ్చో ఎవరు ఎన్నో రకాలుగా వచ్చి ఈరోజు అందరం కూడా కలుసుకుంటున్నాం. ఈరోజు ఈ సావనీర్ బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ కూడా చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడే మన పెద్దలు చాలా విషయాలు అందరూ చెప్పారు. ఇప్పటికే చాలా సమయం అయింది. కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. పెద్దలకు సభకు హాజరైన ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ మీ గుంటూరు జిల్లా శతాబ్ది ఉత్సవం సందర్భంగా మీ సహాయ మరియు అడ్రస్ డైరీ రిలీజ్ చేసినందుకు ఖమ్మం జిల్లా కార్యదర్శిగా
మా జిల్లా తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిత్రులు ఇతర జిల్లాల అధ్యక్షులు మాట్లాడుతున్నారు సర్వీస్ ట్యాక్స్ ఇతర ప్రాబ్లమ్స్ గురించి. యాక్చువల్గా ఈ సందర్భం కాకపోయినప్పటికీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం బిజీగా ప్రోగ్రామ్స్ లో ఉండడం వల్ల కలిసినప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ విలువైన సమయాన్ని నేను కూడా ఇంకో 10 నిమిషాలు తీసుకున్నందుకు ముందుగా మన్నించమని కోరుతూ నేను 10 నిమిషాలు మీ దగ్గర మీ పర్మిషన్ తోటి 10 నిమిషాలు మాట్లాడే అవకాశం తీసుకుంటున్నాను. మిత్రులు చెప్పారు ఇందాక సర్వీస్ ట్యాక్స్ గురించి, ఇతర గురించి. మేము ఖమ్మం జిల్లాలో 16/7/2001 ఏదైతే కేంద్ర ప్రభుత్వం 5% సర్వీస్ ట్యాక్స్ గా సర్వీస్ ట్యాక్స్ ఇచ్చినప్పుడే రావాలి కెమెరా ఎదురు నుంచి రాకూడదు. జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ మొత్తం బంద్ జరిగింది. ఆ బంద్లో భాగంగా ఖమ్మం జిల్లా ఫోటోగ్రఫీ రంగం మొత్తం బంద్ పాటించడం జరిగింది. తదనంతరం కూడా మీ అందరికీ తెలుసు, మిత్రులకి ఇప్పుడే చెప్పారు గుంటూరులో కొన్ని స్టూడియోలో సర్వీస్ ట్యాక్స్ కడుతున్నారు అని చెప్పి. మా ఖమ్మం జిల్లాలో ఈ రోజు వరకు సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నది 26 మంది మాత్రమే. వారు కూడా భయపెట్టడానికి చూసి సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మీ అందరూ కూడా నోటీసులు కట్టిన నోటీసులు వచ్చింటాయి. లాస్ట్ మంత్ 31st లాస్ట్ డేట్ అని చెప్పి కట్టకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఆ సందర్భంగా మేము ఈ మధ్య ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆగస్టు 19న జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ని ముందు అసోసియేషన్ లో సభ్యుడిగా చేర్చుకుంటూ వాళ్ళందరికీ కూడా అసోసియేషన్ లో బైండ్ ఓవర్ అయి ఉండడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోలేరు. కాబట్టి వారందరికీ కూడా మేము కేవలం 100 రూపాయల సభ్యత్వం పెట్టి వారికి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తూ గ్రూప్ ఇన్సూరెన్స్ కింద 450 మందికి ఆల్రెడీ మేము ఇన్సూరెన్స్ చేయించాం. ఖమ్మం జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ కూడా 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ లో ఉన్నారు. ఆ తదుపరి మాకు మొదటి లక్ష్యం ఏంటంటే ఈ సర్వీస్ ట్యాక్స్ ని ఏ విధంగా పరిగణించాలనే దాని మీదనే ముఖ్యంగా జిల్లా అసోసియేషన్ ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. కొంతమంది పెద్దలు చెప్పారు, ఇక్కడ కూడా కొంతమంది పెద్దలు చెప్తున్నారు ఇంకా సర్వీస్ ట్యాక్స్ కట్టాలి తప్పదండి, ఎన్ని చెప్పినా కూడా కట్టాల్సిందే. మేము మాత్రం మా ఖమ్మం జిల్లాలో కట్టడానికి సిద్ధంగా లేము. ఈ మధ్య కూడా ప్రభుత్వాన్ని చెప్పాము, మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పాము. మీరు చేసేది మీరు చేయండి, మీరు వచ్చి సీజ్ చేస్తే స్టూడెంట్స్ సీజ్ చేయండి, లాక్ చేయండి. మేము చేసే పని మా రేట్ మేము చేస్తాము. ఏం చేస్తారంటే మీరు అడిగారు సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ భావనాక్షి గారు వరంగల్. మేము చెప్పాము మీ డ్యూటీ మీరు చేయండి. ఏ రోజైతే ఒక ఖమ్మం జిల్లాలో స్టూడియో సీజ్ చేయబడుతుందో ఆ రోజే మొత్తం ఖమ్మం జిల్లా మొత్తం మిత్రులు నాగరాజు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులు బంద్ ఎలా జరిగిందో అంతకంటే ఇదిగా కూడా నిరవధిక బంద్ కానీ నిరవధిక నిరాధ్యక్షులు కానీ ఆమరణ నిరాధ్యక్షులు కానీ పాల్పడతాం. కలెక్టరేట్ ఎదురుగా నిరాధ్యక్షుల్ని చేస్తాం. కానీ మా స్టూడెంట్స్ మాకు అసలు ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏంటంటే ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అందుకోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించడం కోసమే లోన్లు ఇస్తూ CMI అని చెప్పి చేస్తున్నారు. ఈరోజు మనం చేసే తప్పు ఏంటంటే సర్వీస్ ట్యాక్స్ వేయడానికి కేవలం మన ప్రభుత్వ సహాయం అడగకుండా, లోన్ అడగకుండా, డిజిటల్ కెమెరా లోన్లు అడగకుండా మన బ్రతుకు మనం బ్రతుకుతూ మన ద్వారా కొంతమంది చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ ప్రభుత్వాన్ని బాధ కాకుండా జీవించడమే మేము చేసిన తప్ప. ఈరోజు మాకు సమస్యలు ఉన్నాయి. డాక్టర్ రోజులు పోయాయి, డిజిటల్ రోజులు వచ్చాయి. డాక్టర్తో పని లేదు, ఈరోజు సిస్టమ్స్ కావాలి. డాక్టర్ లేకుండా భారతం రేట్లు అమ్మేస్తే ఈరోజు కొనేవాడు లేడు. పాత ఎక్విప్మెంట్ అమ్మడానికి కూడా పైసా కూరగాయల పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో మాకు సిస్టమ్స్ కావాలి, డిజిటల్ కెమెరాస్ కావాలి. ఒక పక్కన మా వృత్తి విపరీతమైన పోటీ ఎదుర్కొంటుంది. ఈరోజు సంఘంలో అనేక వృత్తులు ఉన్నాయి. అనేక వృత్తులు ఉన్నప్పటికీ సహజంగా నిరుద్యోగులు ఎక్కువగా ఫోటోగ్రఫీ వైపు ఆకర్షితులవుతున్నారంటే కారణం కొద్దిపాటి విద్యతోటి ఎంతో ముందుగా కనపడుతూ చేసుకునే వృత్తి కాబట్టి ఫోటోగ్రఫీ వైపు మొగ్గు చూపుతున్నారు. తద్వారా ఏంటంటే మనం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏర్పడకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు మేము ఖమ్మం జిల్లాలో అడుగుతున్నాం, ఏమంటే మీరు మాకు సర్వీస్ ట్యాక్స్ రిజర్వేషన్ లో మేము లేము, కేవలం మా వృత్తి రీత్యా ముందుగా కనపడాలి. ఈరోజు మెకానిక్ షెడ్ అతను మెకానిక్ ఉన్నాడు, మంచి పాయింట్ షెడ్ వేసుకొచ్చినప్పుడు తను ఏం చేస్తాడంటే వృత్తి రీత్యా మరగలంటే ఆయిల్ మరగలంటే డ్రెస్ వేసుకుంటాడు. అలాగే డ్రైవర్ వచ్చాడు కూడా ఆఫీసర్ గారు కానీ ఎవరైనా ఎంప్లాయ్ డ్రైవర్ ఉంటే తన డ్రైవర్ డ్రెస్ మీద పెట్టి మామూలు డ్రెస్ మీద పెట్టి డ్రైవర్ డ్రెస్ వేసుకుంటారు. కానీ ఇక్కడ మనం కేవలం వృత్తిపరంగా
ప్రభుత్వం మారుతుంది. గతంలో ఉన్నట్టుగా 10% సర్వీస్ ట్యాక్స్ కట్టాలి, మాక్సిమం బిజినెస్ మీద కట్టాలి. కాబట్టి మేము 10.2% సర్వీస్ ట్యాక్స్ కట్టేది కాదు. కట్టే స్థితిలో మనం లేం. కాబట్టి మేము పూర్తిగా అవాయిడ్ చేస్తూ 30% నేను ఒక లెటర్ రాస్తాను సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ గారికి, మహారాష్ట్ర గారికి, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ అయ్యా మేము కట్టాల్సిన సిద్ధంగా లేం. కాబట్టి మాకు మేముగా చట్టం మీద గౌరవంతో అవగాహన రాయించడంతో 16/7/2001 కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయగానే మాకు మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. కాబట్టి ఈరోజు వాస్తవ పరిస్థితులు చూసినప్పుడు సేల్స్ ట్యాక్స్ కడుతున్నాం, సర్వీస్ ట్యాక్స్ రాష్ట్రంలో కడుతున్నాం. కాబట్టి మాది సర్వీస్ సెక్టర్ కాదు. కాబట్టి మమ్మల్ని దయచేసి క్షమించి మా సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఏదైతే చేయించుకున్నామో మమ్మల్ని ఆ రిజిస్ట్రేషన్ నుంచి తప్పించి మా రిజిస్ట్రేషన్ రద్దు చేయండి అని చెప్పుకోవడం జరిగింది. దానికి ప్రతిగా నాకు ఇంకొక 2-3 రోజుల్లో సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ నుంచి రిప్లై లెటర్ వస్తుంది. దాని మీద కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము చేసేది మేము చేస్తామన్నారు. మేము మా ఎంపీ గారు, మా కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మేము రేణుకా చౌదరి గారి దృష్టికి ఎంపీగా ఉన్నప్పుడే తీసుకెళ్ళాము. అసలు సెంట్రల్ ఎక్సైజ్ వాడి ఫోన్ నెంబర్ ఉందా ఇవ్వండి నాకు చూస్తాను అనే టైంలో మాట్లాడినాను. ఈరోజు కేంద్ర మంత్రి అయిన తర్వాత మళ్ళీ మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే కేంద్ర మంత్రి అయిన తర్వాత మీరు ఫోటోగ్రాఫర్స్ కదా, మీకు సర్వీస్ ట్యాక్స్ ఉంది కదా, సర్వీస్ ట్యాక్స్ మీద మేము కంపల్సరీ చేస్తాం, మీ పని మేము చేసి పెడతాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా హామీని అమలు చేయడంలో మిగతా ఎంపీస్ కంటే కూడా మా ఎంపీ రేణుకా చౌదరి గారు చాలా ఫాస్ట్ ఉంటారు. గతంలో ఖమ్మం జిల్లాలో గ్రానైట్స్ పరంగా కూడా ఈ సర్వీస్ ట్యాక్స్ ట్యాక్స్ వేయడం జరిగింది. ఏంటంటే దయచేసి సర్వీస్ ట్యాక్స్ ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఈ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మీ విలువైన సలహాలు తీసుకున్నందుకు క్షమించడం కోరుతూ నాకు అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో ముగిస్తున్నాను. దయచేసి గుంటూరు ఫోటోగ్రాఫర్స్, గుంటూరు జిల్లా, గుంటూరు పట్టణ అసోసియేషన్ కార్యనిర్వాహకులు అధ్యక్షులు సెక్రటరీ రాజేష్ గారికి ఒక చిన్న విన్నపం. అయ్యా, గుంటూరు పట్టణంలో ప్రభుత్వంగా కళల్లో స్టార్ట్గా ఉన్నాయి. అదేవిధంగా మా ఏలూరు పట్టణంలో లేని డిజిటల్ కళలు కూడా ఈ గుంటూరు పట్టణంలో ఉన్నాయి. ఇది అందరికీ గర్వకారణం. కానీ ఈ విధంగా ఈ కళలు వృద్ధి చెందడం టెక్నాలజీ పరంగా వృద్ధి చెందడం మంచిదే. కానీ ఆ టెక్నాలజీ పరంగా ఎదిగిన ఈ డిజిటల్ కళలు కానీ లేదా మామూలు కళలు కానీ దయచేసి ఫోటోగ్రాఫర్స్ కి అనుసంధానంగా సహకరించాలి తప్ప ఫోటోగ్రాఫర్స్ జీవనానికి దెబ్బతీసే విధంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా కలిసి ఐక్యమత్యంగా ఖండించాల్సిన అవసరం. కారణం ఒక డిజిటల్ కళలో పెట్టిన ఆపరేటర్ గారు బహుశా ఆయన శక్తి మేరకు ఒక 50 లక్షల ₹1 కోటి పెట్టుబడులు కాదని మేము చెప్పలేము. కానీ వారు కూడా ఫోటోగ్రఫీ సంబంధించిన ఒక ₹30, ₹50 ఇస్తే ఎంత ఇస్తే అన్ని కాపులు ఇచ్చే విధానం అనేది చాలా తక్కువ. దీనికి సమాధానంగా ఖండిస్తారు. టెక్నాలజీ ఎదగడం తప్పు కాదు. ఆ ఎదుగుతున్న టెక్నాలజీ కింద మనం ఎక్కడో సుఖపడిపోయి మన వెనకుండా వేలాది మంది నలిగిపోతున్నప్పుడు తప్పనిసరిగా మనం ఈ సమస్యని ఖచ్చితంగా ఖండించాలి. దయచేసి నా మాటని మనిషి గౌరవిస్తారని ఇదే విషయం ఇప్పుడు నేను వచ్చిన కనీసం నా వద్ద ఒక 20 మంది 30 మంది సభ్యులు ప్రసరించారు. అందుకనే ఈ సభాముఖంగా ఈ సమావేశంలో నేను మాట్లాడినందుకు తప్పుగా భావించిన నన్ను ఏమన్నా కూడా నాకు దయచేసి మీ ఫోటోగ్రాఫర్లు కూడా మీ అధ్యక్షుడు కార్యదర్శులతో సహకరించుకుంటూ అవసరమైతే అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోండి. మీకు అలాగే మీ అధ్యక్షుడు కానీ మీ ఫోటోగ్రాఫర్ కోఆపరేట్ చేయాలి లేకుంటే మీరు తప్పనిసరిగా ఓట్ చేయండి. ఏ ఫోటోగ్రాఫర్ కూడా ఆ ఉదాహరణ ఓట్ చేయవద్దు. కేవలం బయట వ్యక్తులను నమ్ముకుని వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మీకు సహకరించకుండా తన వ్యక్తిగతంగా బయటకు డైరెక్ట్ గా అతను నిన్ను ప్రాఫిట్ చేసినప్పుడు తప్పకుండా మీరు అలాంటి అవేయడంలో తప్పలేదు. దయచేసి ఆ విధానం అప్పుడే తీసుకోకండి. అతను కూడా మన ప్రోగ్రామ్ లో ఒక భాగస్తుడే ఒక విధానంలో ఒక శాఖలో వాడే కాబట్టి 1కి 4 సార్లు అతను మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ జిల్లా వాడు ఉన్నారు కాబట్టి ఒక 34 సభ్యులు వాళ్ళు ఒక రోజు అతను కూర్చోబెట్టి ఉన్న సమస్యలు శాంతిగా 1కి 4 సార్లు చెప్పండి. మీకు అవసరమైన మా శ్రీకాకుళం నాగరాజు గారు కూడా పంపిస్తాము. ఆయన ఇంకా బాగా చెప్తారు. తప్పకుండా ఇటువంటి విషయాలు నాకు సగం ఉంటుంది, మా నాన్నగారికి అస్తం సగం ఉండదు.
దయచేసి అలా మనల్ని ఇబ్బందులు పెట్టి మన జీవనాన్ని దెబ్బతీసి లేకపోతే తప్పకుండా అదే చేయండి. ఇది ఫోటోగ్రాఫ్స్ మనందరూ అందరికీ ఉన్న రైతు. అదేవిధంగా మీరు మీ అసలు సమావేశం విగ్రహాలు కావాలి. మీ సభ్యులు మీరు మీ అసలు ప్రెసిడెంట్ కార్యక్రమాలు హాజరు కావాలి. వాళ్ళు నిర్ణయించిన ధర తీయాలి. ఈ మనం నిర్ణయించిన ధర బయట ఫోటోగ్రాఫర్స్ ఏమన్నా టుడే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఓడి నా కూర్చోబెట్టి ఇలా చేయడం తప్పుకున్నాడు. నువ్వు ఫోటోగ్రాఫర్ నువ్వు ఇలా చేయకూడదు. నీ వల్ల ఇంతమంది ఫ్యామిలీస్ నష్టమవుతాయి. వ్యాపారాలు చేయడానికి నువ్వు మాతో పాటు పత్రికలు అంతేగాని మా నోటిగా పత్రికలు మాట్లాడద్దు. మాతో పాటు పత్రికలు కట్టమని చెప్పి 1-4 సార్లు కూర్చోబెట్టండి. 4 సార్లు ఉన్నప్పుడు తప్పనిసరిగా 5 సార్లు రెడ్డిఫై చేద్దాం. దయచేసి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎంతైతే సహకరించి గౌరవిస్తారో అసోసియేషన్ కూడా తప్పకుండా ఫోటోగ్రాఫర్ సంక్షేమం కోసం సమర్థవంతంగా ముందు నిలబడి ఏ విధంగా సగవంగా ముందు దేవుడిగా తీసుకెళ్తాయి. ఈ సభాముగా తెలియజేసుకుంటూ దయచేసి మన్నించండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఫలితం దక్కిందా లేదని కూడా చూసుకోకుండా ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు సేవ చేస్తూనే ఉన్నారు. కొంతమంది సేవ చేస్తూ ఎంతో మందికి పాఠశాలైనటువంటి మేధావులు మన సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మాన సభను ఏర్పాటు చేస్తున్నాము. కనుక వారిని వేదిక మీదకి పిలుస్తాము. ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారి యొక్క సత్కారాలను స్వీకరించవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా చివరిగా ఇంకా రావాల్సినటువంటి వారు చిలకలూరుపేట, మాచర్ల, పొన్నూరు వారు, చెరుకుపల్లి వారు, వీరు ఇంకా రావాల్సిన మంగళగిరి గారు ఎవరన్నా వచ్చింది ఓకే. అయితే మన ముందు పూజ్యులు, గురుతులు, పితృ సమానులైనటువంటి బాపట్ల నియోజకవర్గం నుండి రాజా స్టూడియో నుండి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కె రాజారావు గారిని వారి యొక్క సీనియారిటీ వారి అనుభవశాలి వారికి ప్రత్యేక ఆహ్వానితులకి ఉప్పాల జగదీష్ బాబు గారు మరియు మన ప్రెసిడెంట్ గారు వారికి పూలమాలతో సత్కరిస్తున్నారు. పన్నీరు దగ్గరండి సార్ మీరు కూడా గ్రూప్ ఓకే. మాధవరావు సత్కరించి శిష్యులు వచ్చి ప్రత్యేకమైనటువంటి తర్వాత వారి ప్రసాద్ స్టూడియో పూలమాలతో సత్కరించి శాలమాలతో సత్కరించడం ఒక ఘనమైన సంఘటనకు నిదర్శనం. మరియు బాపట్ల సేవలు కృష్ణమూర్తి గారిని కూడా వేదిక సంస్థగా కోరుచున్నాం. మీరు అదే కాకుండా మీ సీనియర్లు మన గురువులు వెళ్ళిపోవడమే కాకుండా మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కూడా మనం తెలియపరచాలని మనం చేస్తున్నాము. మీరు మరి ఒకసారి వేదిక రకాలని కూడా మరి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. వారిని పూలమాలతో సంతరించి ప్రసాద్ వీళ్ళు ముగ్గురు కూడా ఆనందపడలేదండి. చూసారా, ఒకే కుటుంబంలో ఉండి ఇంకా ఒకే
ఉండు మన జిల్లా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. బాపట్ల టౌన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఇదంతా యాక్టివ్ అసోసియేషన్లో ప్రతి కార్యక్రమానికి ఆంధ్రతో మన చేతుల వాళ్ళు ఉన్నారు. దురదృష్టం శాస్త్రం ఈ మధ్యకాలంలో యాక్టివ్ అయ్యి కాలు తప్పదన్నా సరే మన మీద ఉన్న ప్రేమతో అసోసియేషన్ ఉండే వాళ్ళు ఉండే ఆత్మీయత భావంతో అలాగే ఉన్నారు. దీన్ని మనం సన్మానించుకోవడం విధంగా మనం సంబంధించినట్టే మన బాధ్యతలు కూడా మనం భావించుకోవచ్చు. ఒక్కసారి మరొకసారి వారి ఆరోగ్య విషయాల ఎందు బాగుపడుతూనే ఉన్నారు. వారి ఆనందానికి నిదర్శనం కూడా మనం తెలుసుకోవాలి. ఆ పాటలో మనం పయనించాలి. ఓకే మేమంటే తిట్టి పెట్టండి. సరైన సమాధానాలు రెస్పాన్సిబుల్ రోజుల్లో కూడా ఎటువంటి లెటర్ పంపించినా ఏ చేపలు పంపించినా మన సభ్యులు అందజేయడంలో కానీ వెంటనే ఆ లెటర్కి సమాధానం ఇచ్చి అసోసియేషన్ యాక్టివ్ ఉండడం కానీ ఎంత ఉత్సాహం యువకులు అలాంటి వాళ్ళు మీరు గౌరవించడం నిజంగా మన అదృష్టం. గమనించాలి. వారు పూలమాలతో సత్కరించడం మనం అందరం ఆనందాలతో ఒకసారి చెప్పాలి గుర్తుంటే దీనికి ప్రతిఫలం దక్కుతుందనేది మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దయచేసి గమనించాలి. ప్రతి ఒక్కరు ప్రజలందరూ మనకు గుర్తులే వారి పండుగలను మనం పయనిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు మన తప్పటతో వారిని ఆనందింపచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మరుగుడాని బంధం ఈ గ్రూప్ ఫోటో బంధం. వారి అరుదైనటువంటి జీవితాలు ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నారు. వారి బాటలో నడిచేటువంటి ఎందరో ఇప్పుడు పదోదరామంలో పదమ పదోరాములుగా మిగిలిపోయి ఉన్నారు సదాపల్లి. కనుక మనమందరం ఒకసారి తప్పటతో వారిని ఆనందం చేయాలని సదాపల్లి అసోసియేషన్ తరఫున మన సిద్ధార్థ స్టూడియో ఏ శ్రీనివాసరావు గారు సెక్రటరీ గారు శాలతో సత్కరిస్తున్నారు. ఉండండి అసోసియేషన్ అందరూ వచ్చి ఒకసారి వారిని ఆనందం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ శిష్యులు తెలుసుకున్నారు కానీ ఒకటి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతున్నారు. భాగవతం లక్ష్మీనారాయణ గారు దుర్గా స్టూడియో వారు చంద్ర శిష్యులు అక్కడ తయారు చేసి వారి ప్రారంభ
మనకి ముందు ఆలోచించాల్సినటువంటి విధానం ఫోటోగ్రఫీ బుద్ధిలోనే ఆవిడ చేసినటువంటి కొన్ని విధానాలకు నిదర్శనంగా ఇవాళ చదువుతున్నారు. మాధవ వాళ్ళిద్దరికి ఇచ్చేసాయి, వాళ్ళకి ప్రత్యేకత మనం అందరికీ చెప్తా ఉన్నాం స్మైల్ మనమే చెప్తున్న పరిస్థితి ఉన్నది కనుక మీరు మీరుగానే తెలియపడాలని మనం చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఇరువురికి కలిసి చేస్తున్నటువంటి వృత్తి మన ఫోటోగ్రఫీ వృత్తి కనుక వారు ఇరువురు చూడండి. ఇంకా అప్పుడు పెళ్లి కూడా బాగా మరుస్తున్నాం, ఇవాళ మానలే వేస్తున్నారు. చూసారా ఆనందానికి నిజంగా పద్మావతి అమ్మాయి లక్ష్మీనారాయణ పద్మావతి దొరకడం ఆయన అదృష్టం. ఈ మధ్యకాలంలో అతను కొంచెం శుద్ధి చేసి ఇంట్లోనే ఉన్నా కూడా ఎంతో ధైర్యంతో ధైర్యంగా అవుతారు లేదు చివరికి హైదరాబాద్ భార్య అంటే అర్థంగా నిలిపేవాడు తర్వాత మన ఫోటోగ్రాఫర్ గుంటూరులో కర్మగా చెప్పాలి మీ అమ్మాయిని ఇలాగ మన ఫోటోగ్రాఫర్ ఇంకా ఇంకా ఉన్నతంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా జిల్లా పరిషత్ మన స్థానికులు అందరి తరఫున అభినందిస్తున్నాం. నాకెంతో ఆనందంగా ఉంది. సుధాకర్ రెడ్డి కుమారులు ఈ విడుదల కాలానికి ముఖ్య కారణం వారు సభలు చెప్పాను. ఈ రోజు వాళ్ళని సంపాదించుకుంటే అసలైన నిజం చెప్పి భావిస్తున్నాను. వారు చేసిన కృషి కనుక ఫలితం ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. వారు కష్టపడబట్టి మనందరికీ ఈ విధంగా బుక్లెట్ అనేది మనకి బయటికి వచ్చింది. అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు ఇలాగే ఉంటూ ఇంకా ఎంతో కృషి చేస్తూ మనందరినీ ముందుకు తీసుకెళ్లాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదో అదే అటో బండి చూడు బండి చూడు బ్యాగ్ లేకపోతే
మన సుమారు అలాగే వేదిక దగ్గర కానీ ఎక్కడ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా వారు కావాలి అవుతారు. వారిని కూడా మనస్ఫూర్తిగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చూడండి, చిన్న వారికి ముగ్గురు నలుగురు కుమారులు ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి వారు ముగ్గురు, మరి బయట ఉన్నటువంటి వారు ఎంతమంది తెలియదు కానీ చిన్న కుర్రవారి వల్లే కంప్లీట్ చేసుకొని నేటికి కూడా ఫోటోగ్రఫీ వృత్తిలోనే చాకచక్యాలతో ఎందుకునే ఉన్నారంటే దానికి నిదర్శనం మన సువర్ణి గారిని చూస్తే మనం నేర్చుకోవాలని చాలా కోరుకుంటున్నాను. వారు వయసు తగినటువంటి విధిగా ఉండకుండా వారు ఎంతో సాహసాలతో చేసే పిచ్చాలు చాలా ఉంటాయి. దయాసులో ఉన్నటువంటి ఎంతమందినైనా బయట సంబోధించి పలకరించి చెప్పగలిగేటువంటి వ్యక్తి మన సువర్ణి గారు. వారి దేశాల్లోనే ఒక చిన్న ఉక్కు పెట్టి ఉన్నారు. ఆ ఉక్కులని ఒక్క తీసే విధంగా చెప్పేటువంటి మాటలే మన సువర్ణి గారు. వీడియో తీయాలి పైకి వారి పుత్రులు కూడా వచ్చి ఒక్కసారి వారికి మనసా వాచ కర్మణ అనేది చెప్పాలని మనస్ఫూర్తిగా వాళ్ళతో మన కమిటీ వారందరికీ ఒక గ్రూప్ తీయాలని చెప్పేసి తెలియపరుస్తున్నారు. కనుక మీరందరూ ఒకరి తర్వాత ఒకరు మాలలు వేసి పక్కకు వెళ్ళాలని కోరుచున్నాం. ఎవరో కాదు చూడండి, ఆ బాబు సుభాని గారి అబ్బాయి. కానీ సుభాని గారు ఆయన అన్నదమ్ముల్లాగే ఉండేటువంటి పరిస్థితి తయారయ్యారు. ఆయన కక్కేసుకున్నారు, ఈయన కక్కేయలేదు. అదే పరిస్థితి. అందరికీ అన్నది అందరికీ దొరకనిది మన సుభాని గారికి దొరికినది ఏమని ఈ ప్రత్యేకమైనటువంటి సభలో సన్మానించుకోవడమే. అనుభవం ఇంకోటి ఉంటుంది సార్. కసివాడిని కొద్దిగా చూడండి సార్. కుటుంబారు థ్యాంక్ యూ సార్. డబ్బులు పదిహేను రూపాయలకి ఇచ్చాలి. పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చిన ఏలూరు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి ఉప్పల జగదీష్ బాబు గారు. పశ్చిమ గోదావరి తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి ఉప్పల జగదీష్ బాబు గారు, మాజీ జిల్లా సెక్రటరీ గారు. అన్ని విధాలుగా వారు చేస్తూనే మన వృత్తిరీత్యా వారిని ఇక్కడ ఆనందాలతో వారికి పూలమాల సత్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా శాలువాలతో కూడా మన కమిటీ వారు వారిని సత్కరించాలని కోరుతున్నాము.
సన్మాన గ్రహీతలు వెళ్ళవద్దు, దయచేసి గమనించాలి. అందరూ వచ్చిన వారు కూడా వెళ్ళకుండా కొంచెం కొద్దిపాటి సమయాన్ని కేటాయించాలని మనం చేస్తున్నాం. ఎంతసేపు ఉన్నామో వారి యొక్క వాల్యుబుల్ మాటలు, వాళ్ళు చెప్పేటువంటి సీనియర్లు వచ్చేటువంటి మాటలు 10 మాటలు మాట్లాడుతున్నాం. హలో హలో సార్, వైజాగ్ వారు నుంచోండి. విజయవాడ వారు ఇంకో కెమెరా అయింది. శ్రీను స్వామి స్వామి తీస్తున్నా తీస్తున్నా. తీసా చూడు అందరం వస్తారండి. ఓకే, ముందు మీరు సార్ ప్రూఫ్లు తీసుకురండి, సెలెక్ట్ చేస్తాం. వాళ్ళే పూర్వం కాదు, డబ్బులు ఇవ్వకపోతే ప్రూఫ్లు వేసి డబ్బులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు మాట ఏదో ఈ రోజు కూడా 70 సంవత్సరంలో అయినా కూడా
ఈ కార్యక్రమాలందరికీ కూడా వారు టౌన్ సెక్రటరీ గారు హరిబాబు గారు కూడా వచ్చి వారు శ్రీని తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. వీళ్ళు ఆయన కూడా వీళ్ళు మాధవరావు కొంచెం మురళీకృష్ణ గారి నవ్వులోనే ఉన్నది ప్రాణంలో. ఎంతో మంది ఉన్నారు ఈ సభకు ప్రత్యేకమైనటువంటి వ్యక్త ఆయనే మురళీకృష్ణ గారే. ప్రతి ఒక్క విధానానికి తోడుగా నిలిచినటువంటి వ్యక్తి మన మురళీకృష్ణ గారు. సరైన హైదరాబాద్ రావాలని మనం చేస్తున్నాం. పనికిరాడు ఎంకారు ఒక్కసారి మన యొక్క కష్టపడిన వారిని ఆనందించేద్దాం. ఎందుకంటే ఆఫీసులు కష్టపడేవారు వారే, వాళ్ళు ఇక్కడ ఈ సమయంలో గురువు యొక్క కాలంలో వారే. కనుక మనం అందరం సంతోషపెట్టడం మన బాధ్యత. వీళ్ళు ఆయన వీళ్ళు మనం ఈ కలర్ ఎవరిది సత్కరించి వారిని సత్కరించాలని కోరుతున్నాం. శాలతో కూడా సత్కరిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో వారి జంట పిల్లలైనటువంటి లవకుశులు అంటే ఎవరో కాదు, శివ హరిబాబులు కూడా వచ్చి ఒక్కసారి ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నట్లయితే ఈ యొక్క ఆనందంలో పాల్పంచుకున్న వాళ్ళు అవుతారు. శివ హరి లవకుశులైనటువంటి ఆర్కే డిజిటల్ చిత్ర పెడుగులు వచ్చి పాల్పంచుకోవాలని ఆలోచిస్తున్నాం. ఈ ఆనంద సమయంలో కలిసి కలయిక ఇదే. అసోసియేషన్ ఎన్నో
చేసినటువంటి ఎన్నో కార్యాలకి నిదర్శనమే ఈ యొక్క సన్మాన గ్రహం. ఈ సన్మానం అనేది ప్రతి ఒక్కరికి దొరికేది కాదు. అది జన్మ సాంపల్యంతో కూడుకున్నటువంటి విధానంలో వస్తుందన్నమాట. అది ఒక్కొక్కరికి అనుకోకుండా కలిగేటువంటి సందర్భాల్లో ఈ విధంగా సన్మానించబడతారు. వారు మనకు ఈ సమయాన్ని ఇక కూడే సమయానికి మనం అందరం కలిసినటువంటి ఈ ఆనంద సమయాన్ని పంచుకోవడానికి తోడ్పడినటువంటి వ్యక్తులు